సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుని మహా కనికరం చొప్పున మరొక వారము ఈ శివైలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి, ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచిదండి. మనము ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం గత కొన్ని వారాల నుంచి. గత వారము 4వ అధ్యాయాన్ని మనం చూసాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్న వాని మహిమ గురించి మనం నేర్చుకున్నాం. 4వ అధ్యాయము సింహాసనము మీద కూర్చున్న పరిశుద్ధుడైన దేవుని మహిమ, ఘనత, ప్రభావముల మీద ఫోకస్ చేస్తుంది కదండి. ఆయన ఏ విధంగా ఉన్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయనను ఏ విధంగా ఆరాధన చేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయం మొత్తం కంప్లీట్గా ఆయన మీద ఫోకస్ చేయబడితే 5వ అధ్యాయానికి వచ్చేసరికి సింహాసనాసీనుడై ఉన్న వాని కుడి చేతిలో ఉన్న 7 ముద్రలు వేసిన గ్రంథం మీద ఫోకస్ చేయబడింది కదండి. మనకి మొదటి వచనాలలో ఆ విషయం చూస్తాం. 7 ముద్రల గురించిన వివరణ. అసలు ఏంటి అది? 7 ముద్రలు ఎందుకు విప్పాలి, ఆ గ్రంథం ఏంటి అనే దాని మీద ఒక ఆలోచనను తీసుకొని వస్తుంది మనకి 5వ అధ్యాయము మొదటి వచనాలలో. ఇక్కడ మొదటి వచనాలను ఒకసారి చదివితే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. లోపట వెలుపట వ్రాత కలిగిన గ్రంథముగా మనకు అర్థమవుతుంది. లోపట వెలుపల అంటే లోపల రాయబడింది, బయట రాయబడింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి అర్థమవుతుంది మనకి. అంటే లోపల వెలుపల అంటే స్థలం లేకుండా, లేకపోతే ప్లేస్ లేకుండా మనం కూడా ఏదన్నా రాసేటప్పుడు ఒక పేపర్ తీసుకున్నప్పుడు ఏదైనా రాసుకుంటూ ఉంటాం కదా, అది కంప్లీట్గా మనము ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే కనుక కంప్లీట్గా దాన్ని ఫిల్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటి అని అంటే, ఈ గ్రంథము చుట్టబడి ముద్రించబడింది, అయితే విషయం అంతా అందులో రాయబడింది, అందులో ఇంకా మిగిలినది ఏదీ లేదు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది అందులో చేర్చబడింది అని అర్థం. ఫుల్ ఇన్ఫర్మేషన్, సమస్తము కూడా అందులో లిఖించబడ్డది అన్నది దాని యొక్క ఉద్దేశం. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం. 7 అనే నెంబరు మనకు తెలుసు, కంప్లీట్ అనే దానికి, లేకపోతే పర్ఫెక్ట్ అనే దానికి సాదృశ్యంగా ఉంది అని. ముద్రలు అని అంటే యాక్చువల్గా దాన్ని 7 సీల్డ్ స్క్రోల్ అనే మాట ఇంగ్లీష్లో చూస్తాం. 7 సీల్డ్ స్క్రోల్ అంటే అది ఒక చుట్ట, గ్రంథపు చుట్ట. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో రాయబడింది. అయితే రాయబడిన ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న ఆ గ్రంథాన్ని పర్ఫెక్ట్గా సీల్ చేయబడింది అని అర్థం. కంప్లీట్గా పర్ఫెక్ట్గా సీల్ చేయబడింది, ఎక్కడ కూడా ఏది లేకుండా పర్ఫెక్ట్గా సీల్ చేయబడింది అని అర్థం. అయితే మనకు అర్థం కావాల్సింది, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎందుకు అంతగా సీల్ చేయబడింది, అది ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అందులో, పర్ఫెక్ట్గా 7 ముద్రలతో ఎందుకు అది అంతగా సీల్ చేయబడిన గ్రంథముగా ఆయన చేతిలో ఉంది. అదే విషయాలను మనం కిందికి చూసినట్లయితే, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు లేరు అన్న మాటను కూడా మనం చూస్తున్నాం. ఎందుకు విప్పాలి అది? యాక్చువల్గా ఒకవేళ అది ముద్రించబడింది అని అంటే అది ఇంతకుముందు ఓపెన్ అయి ఉండాలి కదా. ఎక్కడో సీల్ చేయబడింది అని అంటే దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాయబడుతూ కంప్లీట్ అయిపోయిన తర్వాత సీల్ చేయబడి ఉండాలి. అలాంటప్పుడు ఈ గ్రంథం గురించి, ఈ ఇన్ఫర్మేషన్ గురించి, లేకపోతే ఈ సీల్ చేయబడిన, ముద్రించిన ఈ పుస్తకం గురించి మరి ఎక్కడన్నా మనం చూస్తామా? ఎక్కడన్నా ఒకవేళ ఉందా?
ఎక్కడో లేకపోతే ఇక్కడ ఏ విధంగా వచ్చింది? అది ఎక్కడో ఒక చోట ఉండాలి. అప్పుడు మాత్రమే దానిని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది కదా. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి లేకపోతే అప్పుడు సడన్గా వచ్చింది కాదు. అది ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాయబడింది అని అంటే ముందుగా అది రాసి ఉండాలి. అది బైబిల్లో తెలియచెప్పకుండా మనకేమి దాన్ని దాచిపెట్టే అవకాశం ఉండదు. ఎక్కడో ఒక చోట దానికి లింక్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ ఉండే అవకాశం ఉంది అని అంటే మనం ఒక్కసారి దానియేలు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుతాను. 12వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలనతను చెప్పాను. దానియేలు గారికి ఇవ్వబడిన దర్శనాలు లేకపోతే వాటన్నిటి గురించి మనకు తెలుసు. ప్రత్యక్షతలేంటో తెలుసు. వాటన్నిటి గురించి వివరించుకుంటూ వస్తూ చివరి అధ్యాయానికి వచ్చేసరికి గబ్రియేలు దూత నీకు ఏవైతే బయలుపరచబడ్డాయో వాటన్నిటిని కూడా రివీల్ చేయకు, వాటన్నిటిని రాసి ముద్రించు కదండి. అంత్యకాలము వరకు ఈ గ్రంథము ముద్రించును. నీకు ఇవ్వబడిన ప్రత్యక్షతలు, నీకు ఇవ్వబడిన ఆయనకు వచ్చిన విషయాలని మనం చూస్తాం. అంటే దానియేలు గ్రంథాన్ని పాత నిబంధన ప్రకటన గ్రంథం అని కూడా అంటారు అనే విషయం కూడా మనకు తెలుసు కదండి. ప్రత్యక్షతల చేత రాయబడిన గ్రంథం దానియేలు గ్రంథం. అదేవిధంగా ఈ దానియేలు గ్రంథాన్ని నేర్చుకుంటున్నప్పుడే మనం ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలను నేర్చుకున్నాం 9వ అధ్యాయంలో నుంచి కదా. అంటే అక్కడ ఇవ్వబడిన ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో అంత్యకాలము వరకు వాటిని ముద్రించేసేయాలి, వాటిని రివీల్ చేయొద్దు అని కిందికి వచ్చినప్పుడు కూడా మనము ఆ విషయాలను చూస్తూ ఉంటాం కదా. 10వ అధ్యాయం 9వ వచనం వరకు కూడా 8వ అధ్యాయంలో, నేను వింటిని గ్రహింపలేకపోతేనే నా ఏలినవాడ వీటికి అంతమేమని నేను అడగగా అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. నువ్వు ఊరకుండు, అంత్యకాలం వరకు ఇవి ముద్రించబడతాయి, అవి ఆ సమయంలో రివీల్ చేయబడతాయి అని దాని యొక్క ఉద్దేశం కదండి. అందులో రాయబడిన విషయాలన్నీ కూడా అంత్యకాలంలో రివీల్ చేయబడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా జరుగుతున్న సంఘటనలను మనం గమనిస్తూ వచ్చినప్పుడు చివరి దినాలలో ఇంతకుముందు ఉన్న ప్రత్యక్షతల కంటే ఇప్పుడు సేవకులకి లేకపోతే ఎవరైతే ప్రకటిస్తూ ఉన్నారో వాక్యాన్ని వారికి ఎక్కువగా రివీల్ చేయబడ్డాయి, ప్రత్యక్షతలు బయలుపరచబడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు కదండి. అనేక మంది అనేక రకాలుగా బోధిస్తూ వస్తున్నారు వారికి ఇవ్వబడిన ప్రత్యక్షతల ప్రకారం. చివరి దినాలలో దేవుడు సమస్తాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు ప్రకటించబడుతున్నంత సువార్త కంటే ఎక్కువగా సువార్త ప్రకటించబడుతుంది. ఎక్కువగా దేవుని విషయాలను చెప్పే సేవకులు కూడా అనేక మంది, అంటే లిమిటెడ్గా ఉన్న ప్రకటించేవారు అనేక మంది ఉన్నప్పటికీ కానీ సత్య సువార్త మాత్రం చాలా తక్కువ మందికి. అంత మాత్రమే కాదు, లోతైన విషయాలు చెప్పేవాళ్ళు కూడా మనకు కనపడతారు ఈ చివరి దినాలలో కదండి. చివరి దినాలలో ఉన్నాము, అంత్యకాలంలో మనం ఉన్నాము అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ చివరి దినాలలో అవి రివీల్ చేయబడుతున్నాయి, ప్రత్యక్షపరచబడుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అంతవరకు నువ్వు మౌనంగా ఉండుము. అయితే అక్కడ ఒక క్లూ కూడా ఇవ్వబడింది. కిందికి వచ్చినప్పుడు 10వ వచనంలో, అనేకులు తమను శుద్ధిపరుచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు, దుష్టులు దుష్టకార్యములు చేయుదురు కనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు.
అంతవరకు జరుగుతున్న విషయాలు ఏంటి, అంతవరకు కొన్ని విషయాలు జరుగుతాయి. అయితే కొంతమంది గ్రహించగలరు దీనిని. ఎవరు? తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ జీవించేవాళ్ళు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన బుద్ధిమంతులు ఎవరైతే ఉన్నారో వారికి అర్థమవుతుంది ఏం జరిగే అవకాశం ఉంది. వాళ్ళు గ్రహించగలరు, వాళ్ళు తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ జీవించే అవకాశం ఉంది. అయితే బుద్ధిహీనులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మూర్ఖులు అనేవాళ్ళు ఉన్నారు కదండి. దుష్టులు దుష్ట కార్యములు చేయడం మీదనే వారి ధ్యాస ఉంటుంది కాబట్టి దేవుని వైపు చూసే అవకాశం లేదు. లోకం మీద ఆధారపడి లోకం వైపు చూస్తూ లోక ఆశల వైపు పరిగెత్తే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఈ విషయాలు ఏవైతే ప్రత్యక్షతలు ఉన్నాయో, చివరి దినాలలో అంత్యకాలంలో జరగబోయే సంగతులు ఉన్నాయో అవి అర్థం కావాలంటే దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడే విధంగా ఎవరైతే తమను తాము పరిశుద్ధపరుచుకుంటూ జీవించడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకు అర్థమవుతాయి. లోకం వైపు చూసేవారికి ఈ విషయాలు అర్థం కావు కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. ఆ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 22వ చివరి అధ్యాయంలో కూడా చూస్తాం. పరిశుద్ధుడుగానే జీవించమని కదా. దుష్టులు వాళ్ళ ఇష్ట ప్రకారం, అపవిత్రులుగానే ఉండనేమో అనే మాట చూస్తూ ఉంటాం అక్కడ. అయితే ఎవరికి అర్థమవుతుంది అని అంటే తమను తాము పరిశుద్ధపరచుకుంటూ జీవించడానికి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన జీవితం జీవిస్తూ ఉండే వాళ్ళకి అర్థమవుతాయి ఇవి. ఎప్పుడు జరుగుతాయి అని అంటే అక్కడ ఇవి కిందికి వచ్చినప్పుడు కూడా మనం చూస్తాం. ఇవి చివరి దినాలలో బలులు అర్పించడం ఎప్పుడైతే ఆగిపోతుందో అది మళ్ళీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మనకు ఎక్కడ రాయబడ్డాయి, ఇక్కడ రివీల్ చేయబడుతున్నాయి. ముద్రలు విప్పాలి అని అంటే, ఆ గ్రంథపు చుట్ట విప్పాలి అని అంటే అక్కడ సీల్ చేయబడింది. అంత్య దినాలలో ఆ ముద్రలు విప్పబడతాయి. అందులో రాయబడిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ప్రత్యక్షపరచబడాలి, అది అందరికీ తెలియపరచబడాలి, సత్యం ఏంటో బయలుపరచబడాలి, ఏం జరగబోతుందో తెలియపరచబడాలి. ఇది అంత్యకాలంలో జరుగుతున్న ఒక సంఘటన. దీనిని ఇంకొంతమంది ఏం చెప్పడానికి అవకాశం ఉందంటే ఆ గ్రంథము ఏంటి అని అంటే భూమి యొక్క విమోచన గ్రంథము అని కూడా అంటారు. భూమి యొక్క విమోచన గ్రంథము అంటే భూమి విడిపించబడాలి అంటే ఇంతకుముందు బంధించబడి ఉందని కదా అర్థం. విమోచించబడాలి, భూమి విమోచించబడాలి. భూమి యొక్క చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుంది? మనకి ఆరంభము, సృష్టి ఆరంభాన్ని మనం తీసుకున్నప్పుడు ఆదాము అవ్వలు ఈ భూమిని పరిపాలన చేసే అధికారం దేవుడు ఇచ్చాడు. వారికి పరిపాలన చేయాలి కదా. మనకు మొదటి అధ్యాయంలో చూస్తాం, విస్తరించి అభివృద్ధి పొంది ఫలించి మీరు భూమిని ఏలండి అనే ఒక అధికారాన్ని దేవుడు ఆదాము అవ్వలకు ఇస్తాడు. అయితే వీళ్ళు ఈ అధికారాన్ని కాస్త తీసుకెళ్ళి అపవాదికి విధేయత చూపించడం వలన, మాట వినడం వలన ఈ అధికారాన్ని అపవాదికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ భూమి యొక్క అధికారము అపవాది కింద ఉంది. లోకాధికారి అని అంటున్నాం. అపవాదిని లోకాధికారి, లోకానికి అధికారి. ఈ భూమి వారి అధికారం కింద ఉంది. ఈ భూమి విమోచించబడాలి. దీని యొక్క చరిత్రనే ఆ గ్రంథపు చుట్టలో రాయబడింది. భూమి ఏ విధంగా విమోచించబడాలి, ఆ గ్రంథంలో ఉన్న ఇన్ఫర్మేషను ఏ విధంగా విమోచించబడింది, తర్వాత జరిగే సంఘటనలు ఏంటి, పరిస్థితులు ఏంటి. ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు ఎవరైతే తమను తామును పరిశుద్ధపరచుకోకుండా అపవిత్రంగా ఇంకా లోక ఆశల వైపు చూస్తూ జీవిస్తారో వచ్చే తీర్పుల గురించిన వివరణ కూడా అందులో మనకు కనిపిస్తుంది కదండి. అపవాది అధికారం కిందికి అందుకనే మనకు ఒక చోట కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా చూస్తాము. అది ఒక మాట చదువుదామని. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను
మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపడి. అక్కడ ఒక మాట చూస్తున్నాం, మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రము కదా, రుణపత్రము. అపవాది అధికారం కింద ఉంది. యాక్చువల్గా మన మీద ఒక రుణపత్రం ఉంది. ఇది అపవాది క్లెయిమ్ చేసుకున్న ఒక చుట్ట, గ్రంథపు చుట్ట అని కూడా కొంతమంది చెప్తారు. అపవాది దేవునికి క్లెయిమ్ చేసుకున్న రుణపత్రం అది. అంటే అప్పున్నాం. ఏ విధంగా అయితే ఆదాము ఈ లోకాన్ని తీసుకెళ్ళి వాడి చేతులు పెట్టాడో, అంటే పాపము ఈ లోకాన్ని వెళ్తున్నప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ప్రతి మనిషి కూడా మరణాన్ని అపవాదికి అప్పుగా ఉన్నాడు. పాపం చేస్తున్నాడు కదా, పాపం అనేది ఈ లోకంలో ఆదాము నుంచి సంక్రమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనిషి కూడా తన స్వకీయ దురాశలను అనుసరించి కూడా తప్పులు చేస్తున్నాడు, పాపాలు చేస్తున్నాడు. అయితే ఈ మరణం మీద అధికారం కలిగి ఉన్నవాడు అపవాది. అయితే మరణాన్ని తీసే అధికారం వాడికి లేదు, కానీ దేవుని చేతిలో మాత్రమే ఉంటుంది. కాబట్టి మొత్తం అందరిని మానవజాతి మరణాన్ని తనకు అప్పగించాలని కంప్లీట్గా రాయబడిన ఇన్ఫర్మేషన్ కలిగిన ఆ పత్రాన్ని దేవుని వద్దకు తీసుకొని వచ్చి ఆయనకి ఇవ్వబడిన ఒక పత్రంగా కూడా కొంతమంది చెప్తారు. అంటే అదొక మరణ శాసనము. మనందరి మరణాలు అందులో ఉన్నాయి. అయితే అందుకని ఆయన కిందికి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో కిందికి వచ్చినప్పుడు, అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ 3వ వచనంలో, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైన యోగ్యుడెవడును కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా, అప్పుడు ఒక 24 పెద్దలలో ఒకడు అంటున్నాడు, 7 వద్దు దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అనే మాట చూస్తున్నాం. యూదా గోత్రపు సింహానికి అధికారం ఉంది. అయితే యోహాన్ గారు చూసినప్పుడు అక్కడ యోహాన్ గారికి కనపడింది సింహము కాదు, కానీ ఎవరు కనిపించారు? 6వ వచనంలో, మరియు ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఎవరు నిలబడ్డారు అక్కడ? సింహం కాదు, కానీ వధింపబడినట్లున్న గొర్రెపిల్లను చూశాడు. ఎవరి గొర్రెపిల్ల? ఏ విధంగా ఆ గ్రంథము విప్పబడుతుంది? ఏ విధంగా ఆ గ్రంథము విమోచించబడుతుంది? గొర్రెపిల్ల రక్తము ద్వారా, బలియాగము ద్వారా. మన మరణాలు ఎలా విమోచించబడ్డాయి? ఆయన రక్తము ద్వారా కదండి, క్రీస్తు వారి రక్తము ద్వారా. అది అక్కడ సాదృశ్యంగా మనం చూస్తాం. ఆ విధంగా కొంతమంది దాని గురించి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఏదేమైనా ఆ గ్రంథములో మన యొక్క, లేకపోతే భూమి యొక్క, మనుషుల యొక్క చరిత్ర, మనుషుల మీదకి రాబోయే తీర్పులు, దేవుని చిత్త ప్రకారము జీవించని వారికి కలగబోయే శ్రమలు, వీటన్నిటి గురించిన వివరణ అందులో ఉంది అన్న విషయము మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్షమించండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా గురించిన, మన గురించిన చరిత్రకు, లేకపోతే మనిషి గురించిన, మానవాళి విడుదల గురించిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ గ్రంథపు చుట్టలో లిఖించబడింది అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే అది విమోచించబడాలి. అందులో విమోచించే వాళ్ళు ఎవరు? ఆ భూమిని విమోచించే వాళ్ళు, అక్కడ ఉన్న మానవ జాతిని విమోచించే వాళ్ళు ఎవరు?
పరలోకములో కానీ లేకపోతే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ గ్రంథాన్ని విప్పుటకు ఎవరికి అధికారం లేదు, ఎవరికి అవకాశం లేదు కదండి. మానవ జాతిని విమోచించే అవకాశము ఎవరికి లేదు, ఒక గొర్రెపిల్లకు తప్ప, పరిశుద్ధుడైన క్రీస్తు వారికి తప్ప. అందుకని అక్కడ ఒక వ్యక్తి వచ్చి, బలిష్ఠుడైన వాడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఒక దేవదూత కదా. 2వ వచనంలో, దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా. బలిష్ఠుడైన దేవదూత, ఎందుకు బలిష్ఠుడైన దేవదూత అనే మాట రాయబడింది? ఆ గ్రంథం విప్పడానికి బలం సరిపోదు అని అర్థం. దేవదూతే, అతని వలన కూడా కాదు అని అర్థం. బలము చేత ఆ విమోచన అసాధ్యము, బలము చేత ముద్రలను విప్పడము అసాధ్యము కదండి. అందుకని అక్కడ ఇంకొక మాట రాయబడింది, యోగ్యుడైన వాడెవడని అనే మాట చూస్తున్నాం. యోగ్యత చేత మాత్రమే సాధ్యమవుతుంది, బలము చేత కాదు. మనిషి విమోచన ఒక ప్రణాళిక చొప్పున జరగాలి, యోగ్యుడైన వారి చేత మాత్రమే జరగాలి అది కదండి. ఇది దాని యొక్క అర్థం. బలిష్ఠుడైన వాడి వలన కాదు, ఏ బలిష్ఠుడైన వాడి వలన కూడా కాదు, కానీ యోగ్యుడైన వారి వలన. ఎవరు ఈ యోగ్యుడు? ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. అంత మాత్రమే కాదు, కానీ పాత నిబంధనలో ఇంకొక విషయాన్ని కూడా మనం ఉపమానముగా చెప్పే అవకాశం ఉంది. రూతు గ్రంథాన్ని ఒకసారి మనము గమనించినట్లయితే, రూతు గ్రంథంలో ఒకసారి 3వ అధ్యాయాన్ని చూస్తాము. రూతు గ్రంథము 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతాను. అతడు, నీవెవరని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధుడవు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. తర్వాత అక్కడ ఆయన మాట్లాడే మాట చూస్తాము 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకుము, నువ్వు చెప్పునేదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అంటే ఒక భూమి విడిపించబడాలి అని అంటే దగ్గరి బంధువు కొనాలి దాన్ని. అది ఒక నియమము. లేవికాండంలో మనం 25వ అధ్యాయంలో చూస్తాం. దగ్గర బంధువు కొనాలి. భూమి విడిపించబడాలి అని అంటే దగ్గర బంధువు కొనాలి. ఇప్పుడు రూతుకి అంటే నయోమికి ఒక భూమి ఉంది, కుమారులకు స్వాస్థ్యముగా వచ్చిన కుమారులకు భూమి ఉంది. తర్వాత దాని స్వాస్థ్యముగా భార్య అయిన రూతుకు కూడా ఇవ్వబడుతుంది కదా. అయితే ఈ స్వాస్థ్యము, ఈ భూమి విడిపించబడాలి అని అంటే దగ్గర బంధువు కొనాలి. దగ్గర బంధువు ఎవరున్నారు? మనకు దగ్గర బంధువే బోయజు, నువ్వు వెళ్ళి ఈ విధంగా చేయమని చెప్పేసి రూతుకు చెప్తుంది నయోమి. ఆమె వెళ్ళి అలా చేసినప్పుడు, నిజమే నువ్వు అన్నట్టుగా నేను విడిపించగలను, భూమిని నేను విడిపించగలను. అయితే ఇంకొక మాట ఉంది 12వ వచనంలో, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు. ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరే అతడు విడిపించవచ్చును. నీవు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టం లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువు ధర్మము జరిపేదనని అన్నాడు కదా. అయితే నాకంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు నీకు సమీప బంధువు, ఆ వ్యక్తిని కూడా అడుగుదాం రేపు. ఆ వ్యక్తి విడిపిస్తే ఓకే, విడిపించవచ్చు, లేకపోతే ఆ వ్యక్తి విడిపించకపోతే నేను విడిపిస్తాను నీ భూమిని అని రూతుకు చెప్పి పంపించేస్తాడు. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ సంఘటనను చూస్తాం. ఆ వ్యక్తి అలా వెళ్తున్నప్పుడు నలుగురు ముందుకు ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెద్దల సమక్షంలో బోయజ్ గారు మాట్లాడుతున్నాడు, అయ్యా ఇదిగో ఇది పరిస్థితి కదా, నువ్వు మరి వాళ్ళని విడిపిస్తావా? అది విడిపించాలి అని అంటే రూతుకు స్వాస్థ్యంగా వచ్చిన ఆ విషయాన్ని కూడా నువ్వు రూతును కూడా పెళ్లి చేసుకోవాలి
అది కొనడం మాత్రమే కాదు, విడిపించడం మాత్రమే, రూతును కూడా పెళ్లి చేసుకోవాలని అంటే నేను ఆ పని చేయలేను, కానీ నువ్వే విడిపించు అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు బోయజు అందరి ముందర రూతుని భూమిని విడిపించి రూతుని వివాహం చేసుకుంటాడు. భూమి విడిపించబడుతుంది. సమీప బంధువు విడిపించలేడు, తర్వాత బంధువు విడిపించాడు. మనిషికి విమోచన సమీప బంధువైన మొదటి బంధువైన ధర్మశాస్త్రము విడిపించలేదు, కానీ తర్వాత వచ్చిన క్రీస్తు వారు రెండవ బంధువైన ప్రభువైన క్రీస్తు వారు, తర్వాత బంధువైన ప్రభువైన క్రీస్తు వారు భూమిని విడిపించగల యోగ్యుడు. అంటే లీగల్గా కూడా అర్హత కలిగి ఉన్నవాడు ధర్మశాస్త్ర ప్రకారం కూడా. ఇది దాని యొక్క వివరణలోని అంశము అని కొంతమంది పండితులు కూడా చెప్తారు. భూమి విడిపించబడడానికి ప్రభువైన క్రీస్తు వారు యోగ్యుడు. ఏ విధం చేతనైనా, ఏ రకముగా చూసుకున్నా ఆయన మాత్రమే యోగ్యుడు. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రూతు సకల మానవాళికి సాక్షార్థంగా ఉంటే, లేకపోతే సంఘానికి సాక్షార్థంగా ఉంటే, మొదటి బంధువు ధర్మశాస్త్రము, రెండవ బంధువు లేక తర్వాత బంధువు క్రీస్తు వారు అనే విషయము మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చినారని ఒకసారి చూద్దాం. యోగ్యుడు అక్కడ ఆయన ఏడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అయితే 6-7 వచనాల్లో యూదా గోత్రపు సింహానికి మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ విషయం మనకు తెలుసు. అక్కడ కనపడుతుంది గొర్రెపిల్ల. అయితే 7 కొమ్ములు అనే మాట చూస్తున్నాం కదా. 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల అనే మాట చూస్తున్నాం. 7 అనేది మనకు తెలుసు కంప్లీట్ అనే దానికి సాదృశ్యంగా ఉంది, పరిపూర్ణమైన. కొమ్ములు, గొర్రెపిల్లకి కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉంది? దాని బలము కొమ్ములో ఉంటుంది కదా. కొమ్ము అంటే బలము, శక్తి. 7 కంప్లీట్గా అధికారము కలిగిన, సార్వభౌమాధికారము కలిగిన, బలము కలిగిన వాడు అనే మాటను చూస్తాం. కీర్తన గ్రంథం 89:17లో ఆ కొమ్ము గురించి మనం చదివే, అంటే టైం అయింది కాబట్టి సరే ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 89:17 89:17లో వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. బలమునకు అతిశయాస్పదము అంటే కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందంటే బలము, శక్తి, అధికారము. కంప్లీట్గా పరిపూర్ణమైన అధికారం పరలోకంలో కానీ భూమి అందే కానీ సమస్తమైన అధికారము ప్రభువుకు ఇవ్వబడ్డాయి అని అర్థం కదండి. దేవాది క్రీస్తు వారికి ఇవ్వబడ్డాయి, ఆయనకు అధికారం ఇవ్వబడింది అని అర్థం. 7 కన్నులు అని అంటే మనకు తెలుసు. 7 అంటే పరిపూర్ణమైన, కన్నులు అంటే 7 ఆత్మలు అని రాయబడింది కదా అక్కడ. 7 కన్నులు అంటే 7 ఆత్మలు, అంటే 7 ఆత్మలు యెషయా 11:2 ప్రకారం మనం ఇంతకుముందు ఒకసారి చూసాం. ఆత్మ 7 కార్యాలు జరుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. అది దేవుని యొక్క ఇంకొక మాట 2 క్రానికల్స్లో 2వ దినవృత్తాంతాలు 16:9లో యథార్థ హృదయములను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచుండెనన్న మాటను చూస్తాం. ఆయన కన్నులు యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచడానికి, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల శ్రద్ధ కలిగి దేవుని లేఖనాలను ఆధారం చేసుకొని నీతిగా యథార్థంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వారి మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆ కనుదృష్టి వారిని బలపరుస్తుంది.
వారికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని లేకపోతే నడిపింపును ఆ కనుదృష్టి లేకపోతే ఆయన ఇస్తాడు అనే ఉద్దేశము మనకు అర్థం కావాలి కదండి. బలపరుస్తాడు, అలాంటి వారిని బలపరిచే ఆత్మలు లోకమందంతటా ఉన్నాయి. యెహోవా కనుదృష్టి నీ మీద నా మీద ఉండాలి అని అంటే యథార్థంగా మన ఆత్మీయ జీవితము జీవించే వారముగా కదా. లోకమంతటా సంచరిస్తున్నాయి, అంతా చూస్తూ ఉన్నాయి ఆయన కనులు, నిన్ను నన్ను గమనిస్తూ ఉన్నాయి. నువ్వు బలపరచబడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి అంటే యథార్థ హృదయము, యథార్థమైన జీవితము జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆలోచన చేద్దాం ప్రియ సంఘమా. ఇవి కొన్ని మర్మయుక్తమైన లేఖన భాగాలు ఇందులో దాచబడ్డాయి. అయితే అది తెలుసుకుంటున్నప్పుడు మనము మన ఆత్మీయ జీవితం గురించిన పరీక్ష ఖచ్చితంగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ నెరవేర్పు దిశగా వెళ్తున్నాయి. మరి నా ఆత్మీయ జీవితం ఏంటి, నా ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటి, నా క్రైస్తవ జీవిత ప్రయాణము ఎక్కడి దాకా వచ్చింది, ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు నా ఆత్మీయ జీవిత పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను అని పరీక్షించుకోవాల్సిన విషయము ఖచ్చితంగా ఉంది. ఈ చివరి దినాలలో అన్నీ రివీల్ చేయబడుతున్నాయి, అన్నీ ప్రత్యక్షపరచబడుతున్నాయి, అన్నీ నెరవేర్పు దిశగా వెళ్తున్నాయి. అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి, విమోచించబడిన తర్వాత ఏంటి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. ఆలోచన చేద్దాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత విషయాలను దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్.